నన్నైతే చాలామంది గంగ జాతరకు నిప్పులు కొండ ఎత్తాను కదా, దాని గురించి చాలామంది అడిగారు. అంటే అది వేషము ఏమీ లేదు కదా, మీరు ఎందుకు ఎత్తారు అని. దాని గురించి అయితే నేను చెప్తాను. ఇది మీకు ఇప్పుడు చూపించేది నా బాడీ పైన ఉన్న చికెన్ పాక్స్. దీనినే తెలుగులో అమ్మవారు అని అంటారు. నాకు ఈ అమ్మవారు మాకు తిరుపతిలో గంగ జాతర ప్రారంభమైనప్పుడు నాకు ఇలా వస్తుంది. దీనిని అగ్గి అమ్మవారు అంటారు. ఇది చాలా అరుదుగా వస్తుందన్నమాట. ఈమె వచ్చిందంటే మనకి జీవితకాలం ఉండిపోతుంది. అందుకంటే ఈ అమ్మవారు వచ్చినప్పుడు మాత్రం మనకి ఒంట్లో ఎలా ఉంటుందంటే మంటలుగా ఉంటుందన్నమాట. ఎక్కువ హీట్ భరించలేమన్నమాట. ఈ వేడి తగ్గించడం కోసం అమ్మవారికి నిప్పుల కొండను తీసుకెళ్ళి సమర్పించిన తరువాత నాకు ఒంట్లో ఈ మంటలు తగ్గడం అయితే ప్రారంభమవుతుంది. దీనికి నిదర్శనం కూడా చెప్తాను. ఎందుకంటే మొదటి సంవత్సరం వేసినప్పుడు నేను అమ్మవారి యొక్క తిరుపతి గంగమ్మ అమ్మవారి యొక్క రూపం అయితే వేసుకొని నిప్పుల కొండ తీసుకెళ్ళాను. మీరు చూడొచ్చు, చేతిలో ఎటువంటి వ్యాపక ఆచ్ఛాదన లేదు. ఆ నిప్పుల కొండకి పగిలిపోయి కూడా నిప్పులు ఉన్నాయి. అంటే అంత వేడిని ఒక 2-3 గంటల సేపు నేను పట్టుకోగలుగుతున్నాను అంటే నాకు ఆ వేడి తెలియదు అనమాట. ఎందుకంటే ఈ అమ్మవారు ఉన్న వాళ్ళకి, అంటే అగ్గి అమ్మవారు పోసిన వాళ్ళకి వేడిని పట్టుకునే శక్తి అనేది ఉంటుంది. కాబట్టి ఈ నిప్పుల కుండను అలా తీసుకెళ్ళినా నా చేతులు అయితే కాలలేదు. ఇంకెవరైనా దాన్ని పట్టుకుంటే వాళ్ళకి కాలుతుంది. ఇదే మన తిరుపతి గంగమ్మ యొక్క మహిమ నేను అనుకుంటాను. కాబట్టి 2వ ఏడాది కూడా నేను అమ్మవారి వేషం వేశాను. 2వ ఏడాది వచ్చి అమ్మవారి వేషం వేశాను. అప్పుడు కొద్దిగా వేపాకు పెట్టుకున్నాను, కానీ అసలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక 3వ సంవత్సరానికి వస్తే 3వ సంవత్సరం భద్రకాళి వేషం అయితే వేశాను. అంటే ప్రతిసారి ఒక్కొక్క అమ్మవారుగా వేయడం అనేది చేశాను. ఈ 3వసారి వేసినప్పుడు కూడా నేను చేతులు ఎటువంటి ఆచ్ఛాదన పెట్టుకోలేదు. ఆ నిప్పుల కుండ అంత కాలుతూ ఉన్న ఒక 2-3 గంటలు నా చేతిలో ఉన్న నాకు ఎటువంటి వేడి తగలదు. ఎందుకంటే అది నేను కాదు తీసుకున్నది, నాలో ఉన్న ఆ అగ్గి అమ్మవారు మోస్తారు. కాబట్టి అమ్మవారు ఉన్నారు అని నిదర్శనమే మనకు అలా చూపిస్తుంది. నమ్మిన వాళ్ళకి భగవంతుడు ఉంటాడు, నమ్మని వాళ్ళకి లేదు. ఈ నిప్పుల కుండ సమర్పణ అయిపోయిన తర్వాత నా చెయ్యి కూడా చాలా చల్లగా ఉంటుంది. మా తమ్ముళ్ళు కానీ మా స్నేహితులు కూడా ఉంటారు పక్కన, వాళ్ళు పట్టి చూస్తారు. చాలా చల్లగానే ఉంటుంది, వేడైతే ఎక్కదు. ఈ చికెన్ పాక్స్ నాకు మార్చి ఏప్రిల్లో స్టార్ట్ అయ్యి జూన్ జూలై ఆగస్టు వరకు అలానే ఉంటాయన్నమాట. ఇప్పుడు జూలై ఆగస్టుకి ఇంక తగ్గుతుంది. ఇప్పుడు తగ్గేటప్పుడే మీకు ఈ వీడియో తీసింది. ఇప్పుడు ఈ మధ్య అడిగారని చాలామంది అడిగారు కనబడితే, అందుకనే పెట్టాను ఇది. ఏదేదైనా కూడా ఒక రకంగా అమ్మవారి గురించి మాట్లాడుకోవడం చాలా సంతోషం అనిపించింది. ఇది ఎప్పుడో జాతర అప్పుడే పెట్టుండాలి, కాకపోతే ఇక్కడ చాలామంది అడగడం వలన ఇప్పుడు ఈ వీడియో ఒకసారి పెడదామని పెట్టాను.